హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలనుకున్నాం. మా అమ్మాయి స్వెటర్ కావాలని ఓ గొడవ గొడవ చేస్తుంది. సో మేము ఇప్పుడైతే బయలుదేరాము. అక్కడికి వెళ్ళినాక మీకు అంతా చూపిస్తానన్నమాట. సో రండి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే షాపింగ్కి బయలుదేరాము. చూడండి, ఇదంతా బందర్ రోడ్ అనమాట. ఎంత బాగుంది చూడండి. పివిపి మాల్ చాలా అంటే చాలా బాగుంటది. పివిపి మాల్ మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. ఆంధ్రలో ఉన్నాము. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ పివిపి మాల్ దాటినాక వచ్చే మేము వెళ్ళేదంతా షూట్ చేసి చూపిస్తున్నాం. చూడండి, ఫ్రెండ్స్ మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం. చూపిస్తున్నాం కదా వీడియో. అదంతా ఇందిరాగాంధీ స్టేడియం, తర్వాత ఎఫ్ఎం రేడియో స్టేడియం మొత్తం అదిగోండి షూట్ చేస్తున్నా. చూడండి ఎంత బాగుందో కదా. మొత్తం ఎంజీ రోడ్డు అనమాట. అది అంతా బందర్ రోడ్డు. మేము వెళ్ళేదంతా బందర్ రోడ్డు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అండ్ ఫ్రెండ్స్, ఇది బందర్ రోడ్డు. నెక్స్ట్ చూడండి ఇంకంతా బందర్ రోడ్డు వస్తుంది. ఇంకా అట్లా మేము వెళ్తూ ఉన్నాం, మీకు చూపిస్తూ ఉంటాను. తర్వాత వచ్చేసి ఇందిరాగాంధీ స్టేడియం దాటేసాము. ఇప్పుడు వచ్చేసి వంగవీటి రంగా గారు విగ్రహం అనమాట. అది దాని ఆపోజిట్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఎదురుగానే ఉంటుంది వాళ్ళ ఇల్లు, రంగా గారిది. కట్అవుట్స్ కనపడుతున్నాయి కదా, వాళ్ళ ఇల్లు అనమాట. దాని ఆపోజిట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే రంగా గారి ఇల్లు దాటేసాం. అదిగోండి రాఘవయ్య పార్కు. బీసెంట్ రోడ్ ఆపోజిట్లోనే ఉంటుంది రాఘవయ్య పార్క్. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా వెళ్ళి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం బీసెంట్ రోడ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. లెనిన్ సెంటర్కి. లెనిన్ సెంటర్లోకి వచ్చేసాం. పుస్తకాలు చూడండి, పాతి మనం ఇస్తే కొంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర మనం కొత్తవి తీసుకోవచ్చు. నెక్స్ట్ బట్టల షాప్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మొత్తం లెనిన్ సెంటర్ ఎక్కడ దొరకని మోడల్స్ అన్నీ విజయవాడలో ఇక్కడ లెనిన్ సెంటర్లో దొరుకుతాయి. అందరికీ దొరుకుతాయి, చిన్నపిల్లలు పెద్ద పిల్లలకి చాలా బాగుంటాయి. రీజనబుల్ రేట్స్. మీరు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే వచ్చి కొనుక్కోండి. అక్కడ చాలా బాగుంటాయి. క్లాత్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ మనము లెనిన్ సెంటర్. సో ఫ్రెండ్స్ వచ్చేసాం, దాటేసాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మేము అనుకున్న ప్లేస్కి వచ్చేసాము. గాంధీనగర్ ఐనాక్స్ బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను మొత్తం షాప్స్ అన్నీ. ఆ షాప్స్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. ఎక్కడ దొరకనివన్నీ ఇక్కడ దొరుకుతాయండి. సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనము చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి అందరికీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సల్కోటు, బెడ్షీట్స్, దుప్పట్లు అన్నీ దొరుకుతాయి. చూడండి షాపుల్లో, ఏ షాపులో అయినా క్వాలిటీ బాగానే ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా, విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నా. మీ అందరు వచ్చి కొనుక్కోండి, బాగుంటుంది. రీజనబుల్ రేట్లుగానే ఉంటాయి. నేను వచ్చేసాను షాప్ దగ్గర ఆగాను. చూడండి ఒకసారి రేట్లు అడుగుదాం ఏం చెప్తారో. సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం అడుగుదాం రేట్లు ఎంత చెప్తారో. అన్నీ ఓపెన్ చేసి మంచిగా చూపిస్తున్నారు, క్వాలిటీ కూడా బాగున్నాయి. చూడండి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా. ఒక స్వెటర్ వచ్చేసి 950 చెప్తున్నారు. చూద్దాం, మనం అడుగుదాం రేటు. సో గైస్, నేనైతే మోడల్స్ అడిగాను అనమాట. మోడల్స్ చూపిద్దామని లోపలికి వెళ్ళారు. అవి తీసి చూపించినాక మనం కాస్ట్ అయితే అడుగుదాం. మనకి అంటే మనం అడగొచ్చు, వాళ్ళు చెప్పిన రేట్ కాకుండా మనం అడగొచ్చు. వాళ్ళు మనకి ఇస్తారు ఖచ్చితంగా మనం అడిగిన రేటుకి. సో నాకు క్లాత్ కూడా చూపిస్తున్నారు. చూసి క్లాత్ ఎలా ఉందో మీకు చెప్తాను. వేరే మోడల్ అడిగాను అనమాట. అంటే నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం, అందుకని బ్లాక్లో అడిగాను. అదిగోండి. సో క్లాత్ బాగానే ఉంది. క్లాత్ అయితే చాలా బాగుంది. సో రేటు ఎలా ఉంటుందో అడగాలి. 950 చెప్తున్నారు, అడుగుదాం రేటు.
నాకు ఆ స్వెటర్ అయితే నచ్చింది బాగా. ఇది మాత్రం బాగా నచ్చింది. అలాంటిది ఇంకో స్వెటర్ కావాలని అడిగాను. 2 కావాలని. అది కూడా ఇస్తే 2 అడగొచ్చు. ఆయన 950 చెప్పారనమాట. నేను 500కి అడిగాను. 500గా అడుగుతున్నా. ఆయన లేదు లేదు 700 అంటున్నారు. లేదండి 500కి అయితే ఫైనల్ చేసేయండి అని చెప్తున్నాను. అదిగోండి మాట్లాడుతున్నా. క్లాత్ కూడా బాగుంది. మెత్తగా మనం వేసుకుంటే కొంచెం ఇబ్బంది కానీ ఏమి ఉండదు. బాగుంది, క్లాత్ కూడా బాగుంది. సో 500కి అయితే 2 తీసుకుందాం అనుకుంటున్నా 1000కి. ఇంకొకటి చూపిస్తున్నారు, చూద్దాం. అంటే సేమ్ డిజైన్లోనే సేమ్ కలర్ కావాలని అడుగుతున్నా అన్నమాట. ఫ్రెండ్స్ మీకు నచ్చిందా? బాగుంది కదా, బ్లాక్ అండ్ పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. అంటే ఫ్లవర్స్ కాదు, హార్ట్ సింబల్స్. బాగుంది, నాకైతే నచ్చింది స్వెటరు. అలాంటిదే ఇంకొకటి కావాలని చెప్తున్నాను వాళ్ళకి. వేరే కలర్స్ ఇస్తున్నారు, నాకు నచ్చలేదన్నమాట. సేమ్ కలర్ కావాలని అడుగుతున్నా. అది కూడా ఇస్తే ఒకేసారి ఇంకా మనం రేట్ అడుగుదామని చూస్తున్నా. అంటే ఆల్రెడీ నేను అడిగేసిన 500కి అయితే నేను తీసుకుంటా అని చెప్పి. ఆయన ఓకే అన్నారు. 2 వచ్చేసి 1000 రూపాయలు అనమాట. నెక్స్ట్ ఆయన ఓపెన్ చేసి మంచిగా అంటే మనకి చూపిస్తున్నారు అనమాట. స్వెటర్స్ తీసేసుకున్నా, అయిపోయింది. ఇప్పుడు రగ్గు తీసుకుందామని అడిగాను. తను చూపిస్తా అన్నారు. చూద్దాం ఎలా ఉంటుందో, క్వాలిటీ చూద్దాం. చూడండి, రగ్గు పెద్దదే, 6 సైజు. ఇది బాగుంది, క్వాలిటీ కూడా చూద్దాం. క్లాత్ మెత్తగానే పర్లా బాగానే ఉంది. ప్రైజ్ ఎంత చెప్తారో చూద్దాం. ప్రైజ్ వచ్చేసి 950 చెప్తున్నారు. ఇదే రగ్గు వచ్చేసి డిమార్ట్లో 1600 చెప్పారు నేను అడిగితే. సో షాప్స్లో కూడా చాలా రేట్ ఉంది. ఇది 950 చెప్పారు. మనం అడుగుదాం, ఎంతకు అడిగితే ఇస్తారో అడుగుదాం ఒకసారి. ఒకటి చూసాను, క్వాలిటీ బాగుందని ఇంకొకటి కూడా తీసుకుందామని రెండిట్ల మీద అడుగుదామని వెయిట్ చేస్తున్నా. అది కూడా చూద్దాం క్వాలిటీ ఎలా ఉందో. ఒకటి బ్లాక్, ఒకటి రెడ్ కలర్ బాగున్నాయి. మాకు బ్లాక్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ బ్లాక్ మీదే ఉంటా. చూడండి ఫ్రెండ్స్, బాగుందా? నాకైతే చాలా నచ్చేసినాయి. 2 కలర్ బాగున్నాయి, క్లాత్ కూడా బాగుంది, మెత్తగా చక్కగా ఉంది. రేటు కూడా రీజనబుల్ అనిపించింది. 950 చెప్పారు. నేను ఇది కూడా సేమ్ స్వెటర్ ఎలా అడిగాను, ఇది కూడా 500కి అడుగుతున్నా. ఆయన రాదమ్మని చెప్తున్నారు. నేను అదే రేటుకి అయితే తీసుకుంటా అని చెప్పాను. ఫైనల్గా ఫిక్స్ అయింది ఆ రేటు. అవి 2 తీసుకున్నాం, స్వెటర్స్ 2, మొత్తం 4 ఐటమ్స్ తీసుకున్నాం. ఇక్కడ 2 రగ్స్ తీసుకున్నాము, 2 స్వెటర్స్ తీసుకున్నాం. మొత్తం వచ్చేసి 2000 అయినాయి. మంచి రేటు, రీజనబుల్ రేట్కి ఇచ్చారు. నేను మీకేమన్నా తీసుకోవాలనిపిస్తే మంచి రీజనబుల్ రేట్ కాబట్టి వచ్చి తీసుకోండి. ఎందుకంటే బయట చాలా రేట్లు ఉన్నాయి. ఇవి నేను ప్యాక్ చేసామని చెప్పాను, అది కూడా ప్యాక్ చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చినాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. రీజనబుల్ రేటు, మనలాంటి వాళ్ళందరికీ మంచిగా రీజనబుల్ రేట్ కాబట్టి మన షాప్స్లో 1600, 1700 ఎక్కడ పెట్టుకుంటామండి. మీరు కూడా వచ్చి కావాలంటే కొనుక్కోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, ఇంకా షాప్స్ చాలా ఉన్నాయి. షాప్స్ అన్నీ మీకు నచ్చిన షాప్లో వెళ్ళి అడిగి తీసుకోవచ్చు. అయిపోయింది, మళ్ళీ నా షాపింగ్ అయిపోయింది. ఇదిగోండి, ఈ షాప్స్ అన్నీ ఐనాక్స్ బ్యాక్ సైడ్, గాంధీనగర్. మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నా. మీకు తెలుసానే, విజయవాడలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు అనుకున్నా, బయట వాళ్ళకి చెప్తున్నాను. ఐనాక్స్ బ్యాక్ సైడ్ అనమాట షాప్స్ అన్నీ. ఇదంతా చుట్టూ తిరిగి చూపిస్తాను.
ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.